సో 50 ఏళ్ల హీరో సూర్యని 70 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా తీసుకున్నారు. సో సూర్య చేసిందే 20 ఏళ్ల క్రితం సూర్య చేసిందే ఇప్పుడు చిరంజీవి చేయబోతున్నాడు. సో ఇంతకీ సూర్య ఏం చేశాడు? సూర్యని చిరంజీవి ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు? ఈ చిరంజీవి ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా ఉగాది పురస్కారాల్లో భాగంగా చిరంజీవి మీడియాతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఒక కామెంట్ చేశారు. ఆయన ఫ్యూచర్లో ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టబోతున్నట్టు, పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉచితంగా ఇవ్వాలని తాను ప్రయత్నం చేస్తున్నట్టు, సో దానికోసం ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన మొన్న వెల్లడించారు. సో అయితే దీనికి ఇన్స్పిరేషన్ సూర్య అని చెప్పడం ఇక్కడ విశేషం. సో చిరంజీవి దాదాపు 30 ఏళ్ల క్రితమే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు నెలకొల్పారు. ఎంతో మందికి రక్తదానం చేశారు, కళ్ళదానం చేశారు. తనకంటే చిన్నవారైన ఒక సూర్య చేసిన పనిని ఇప్పుడు చిరంజీవి చేయబోతున్నాడు అనేది ఇక్కడ మెయిన్ హైలైట్. అయితే సూర్య ఏం చేశాడు అనేది చూస్తే, ఆయన అగరం ఫౌండేషన్ పేరుతోటి తమిళనాడులో ఉచితంగా పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. సో చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పేద విద్యార్థులకు తనే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఎంతో మందికి ఆయన ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు. చాలా వందల మంది, వేల మంది ఆ ఫౌండేషన్ ద్వారా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు, దేశవ్యాప్తంగా గొప్ప స్థాయిలో ఉన్నారు. సో ఆ ఫౌండేషన్, ఈ సూర్య స్థాపించిన ఫౌండేషన్ అంతకుముందుకు ఆ నాన్న శివకుమార్, ఆయన కూడా నాకు అప్పట్లో పెద్ద స్టార్ యాక్టివ్ ఆయన దాదాపు 1979 నుంచే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇప్పించేది. దాన్ని ఇంకా బెటర్మెంట్ చేస్తూ సూర్య అగ్రో ఫౌండేషన్ ద్వారా దాన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేశారు. ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, క్లిష్ట పరిస్థితులు, విపత్తు నెలకొన్న టైంలో ఆర్థిక సహాయం అందించడం కూడా ఆ ఫౌండేషన్ ముందుంటుంది. సో దాన్ని స్ఫూర్తిగా ఇప్పుడు చిరంజీవి గారు తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఫ్యూచర్లో పేద విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ అందించాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్, ఒక ఇంటికి ఎడ్యుకేషన్, ఒక పిల్లవాడు ఒక మంచి గొప్ప స్థాయికి చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఫ్యూచర్ తరాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఈ గొప్ప ప్రయత్నం చిరంజీవి గారు చేయబోతున్నారు. అందులో దీనికి ఈ అంత చేయడానికి సూర్య తనకి ఇన్స్పిరేషన్ అని చెప్పడం ఇక్కడ విశేషం. సో ఈ ఫ్యూచర్లో చిరంజీవి దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆయన వెల్లడిస్తారని చెప్పారు. సో అలా సూర్య చిరంజీవికి ఇన్స్పైర్ అయ్యారు.